ఒక పెద్ద తోటలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక ప్రత్యేకమైన మామిడి ఉంది. అది పెద్దగా, పసుపు రంగులో, తీపిగా ఉండేది. ఆ మామిడి సంతోషంగా ఎండలో బాగా మురిసేది. అదే చెట్టుపై ఉన్న ఇతర పండ్లు అసూయతో చూశాయి. నీవు మాకన్నా మంచి పండు అనుకుంటున్నావా అని మామిడి అడిగింది. తీపి మామిడి నవ్వుతూ, నేను ఎవరినైనా సంతోషపరిచే పండుగా ఉండాలనుకుంటున్నాను అంది. ఒకరోజు మీనా అనే ఒక చిన్న అమ్మాయి తన తాతయ్యతో తోటకి వచ్చింది. ఆమె పైకి చూసి ఆ తీపి మామిడిని చూసింది. తాతయ్య, ఆ పండును పుట్టగలమా అని అడిగింది. తాతయ్య చెట్టెక్కి ఆ మామిడిని కోసి మీనాకిచాడు. మీనా దాన్ని జాగ్రత్తగా పట్టుకొని సంతోషంగా నవ్వింది. ఈ మామిడి వాసన చాలా బాగుంది. ఇంటికి వచ్చాక మీనమ్మ మామిడిని ముక్కలుగా కట్ చేసింది. మీన ముక్క తినగానే ఆమె కన్నులు పెద్దవయ్యాయి. ఇదే నేను తిన్న మిగతా మామిడుల్లో తీపి అంది. తాతయ్య అన్నారు, మన ఇంటి భాగాల్లో ఈ గింజను నాటుదాం. వారు గింజను నేలలో నాటారు. ప్రతిరోజు నీరు పోశారు. కొన్ని రోజుల తరువాత ఒక చిన్న మొక్క మొలిచింది. ఆ మొక్క పెద్ద చెట్టుగా మారింది. ఆ చెట్టుపై కూడా తీపి మామిడి పండ్లు పుట్టాయి. ఆ తీపి మామిడి మీనాను సంతోషపరిచింది. ఇప్పుడు దాని గింజ మరెంతో మందికి తీపి మామిడి పండ్లు ఇస్తోంది.